ఇగోనల్లో మన తెలంగాణకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కట్టగట్టుకొని ఢిల్లీకి పోయిరు కదా. ఢిల్లీకి ఎందుకు పోయిర్రంటే అక్కడ సమీక్ష నిర్వహిస్తారట. ఇక్కడ క్యాబినెట్ పిలిపించుకొని అక్కడ ఢిల్లీ అగ్రనాయకత్వం ఎందుకు సమీక్ష అంటే 2.5 ఏళ్ల పాలన ఎట్లున్నది, మంత్రుల మధ్య సమన్వయ లోపం ఎట్లున్నది, గడిబిడేంది, కథ ఏంది, ఈ లెక్కేంది, మీరు దోసుకునుడేంది, వీటి మీద చర్చ పెడితే కదా మంచిగా ఉండు. కానీ వాళ్ళు పాలన చూసి దెబ్బలు సరుచుకుంటారు కావచ్చు నాకు తెలిసి. కాకపోతే ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ రాసిన ఢిల్లీ అగ్రనాయకత్వానికి బహిరంగ లేఖ. ఆ బహిరంగ లేఖలో చాలా అంశాలు పేర్కొన్నారు. నిజంగా ఇయ్యాల మనం ఎన్నుకున్నది ఒక స్వతంత్ర పార్టీనా లేకపోతే ఆ ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీనా? ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మన పాలన మనకు కావాలి అని చెప్పేసి, మన రాజకీయ వ్యవస్థ మనకు కావాలి అని చెప్పేసి ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు చూస్తామని అనుకోలేదు అని చెప్పేసి ప్రజలు సిగ్గుతోని తలదించుకుంటున్నారని చెప్పేసి ఈ లేఖలో ఇవన్నీ అంశాలు మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు గారు. రైట్, ఆ అంశాలన్నీ ఫుల్ వీడియోలో చర్చించుకుందాం.